నమస్తే అండి. మెండపేట నుంచి ఏడుదొస్తుంటే ఈ ఎండల దెబ్బకు చల్లగా ఏదో ఒకటి పడాలని కడుపులో ఎస్ఎస్ లస్సీ పాయింట్ అని చెప్పేసి ఆ బండి దగ్గర అయితే ఆగామండి. ఇంక ఈ అబ్బాయి పేరు అయితే శేఖర్ అండి. చదువుకుంది 7th క్లాస్ వరకు అయినా. ఏ టైంలో ఏ బిజినెస్ చేస్తే బాగుంటాయో మంచి బిజినెస్ టిక్స్ అయితే ఉన్నాయండి కుర్రోడి దగ్గర. ఇలా వెళ్ళి వాళ్ళు ఎవరైనా సరే ఈ బండి దగ్గర అయితే ఆగి ఏదో ఒకటి తాగెళ్తూ ఉంటారండి. ఇంక ఇక్కడ లస్సీ అయితే గట్టి పెరుగుతో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేట్టు చేస్తాడండి ఆ అబ్బాయి. ఇంక ఈ అబ్బాయి చేసి లస్సీకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇంకా లస్సీ మీద అయితే హార్లిక్స్ వేసి ఇస్తాడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే గ్లాస్ 20 రూపాయలు తీసుకున్నాడండి. ఇంక ఇక్కడ పుచ్చకాయ జ్యూస్ ఉంటుందండి. తాగితే జిమ్ అంటే అనుకోండి అంత బాగుంటదండి టేస్ట్ అయితే. ఖాళీగా ఉండి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎండాకాలంలో ఏదైనా చెట్టు నీడలో ఇలాంటి మంచి వ్యాపారం పెట్టుకుంటే చాలా బాగుంటదండి. అసలు ఈ పుచ్చకాయ జ్యూస్ అయితే ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీళ్ళు అయితే మిక్సీ పట్టకుండా నేచురల్ పద్ధతిలోనే జ్యూస్ గానీ లస్సీ గానీ తయారు చేస్తారటండి. ఇంకా పుచ్చకాయ జ్యూస్ లో వేసి సబ్జా గింజలు అయితే మంచి సలవ చేస్తాయి అనుకోండి బాడీకి. ఇంక ఇక్కడ గ్లాస్ అయితే 20 రూపాయలు అండి. నాకు మా ఆవిడకి 2 గ్లాసులు అయితే చేయించాను. ఇంక ఈ జ్యూస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా ఆవిడైతే తాగి చాలా బాగుంది అంటుందండి. నేనైతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే చాలా సార్లు ఇక్కడ తాగుతూనే ఉంటాను. ఇంక ఇక్కడ వాళ్ళని ఎలా ఉందని రివ్యూ అడిగితే మీ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ కావాల్సిన మన ఛానల్ అయితే సంప్రదించండి. గణేష్పురం, గోదావరి జిల్లా.